నేను మీ వాసంతిని యూట్యూబ్ ఛానల్ వాసంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఏంటంటే స్పెషలే కానీ ఇప్పటికే ఎంతోమంది చెప్పిస్తుంటారు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళకి నచ్చిన విధంగా అందరూ బాగానే చూపించారు. చికెన్ బిర్యానీ చేస్తాను. ఓకే అంటే కానీ ఫస్ట్ నుంచి మా వాడు చేసేది నేను చేసేది ఎప్పుడూ ఒకటే. అత్తలు కానీ పెదమ్మలు కానీ పిన్నమ్మలు కానీ అమ్మ కానీ ఎవరైనా వాళ్ళని చూస్తా నా సొంత సంసారానికి వచ్చాక నేను అయ్యే దలుసుకొని చేస్తుంటాను. కాబట్టి ఇవాళ నేను చేస్తాను. అందరూ మెచ్చుకుంటారు. అందరూ మెచ్చుకునేది ఒకటి, మా ఆయన మెచ్చుకునేది ఒకటి. మా ఆయన మెచ్చుకున్నాడంటే మటుకు ఇంకా తిరిగే ఉండదు. అందుకని ఇవాళ చేస్తున్నాను. మీరంతా చూసేయండి, నచ్చితే ఒకసారి ఇలాగా చేయండి. ముందు 3 గ్లాసులు బియ్యం వేసుకొని వస్తాను, వచ్చాక చూపిస్తాను. ఈ మాదిరిగా 3 గ్లాసులు, ఇదిగో ఇక్కడ ఒక గ్లాస్ పోసాను, ఇక్కడ ఒక గ్లాస్ పోసాను, ఇప్పుడు ఇంకొక గ్లాస్, 3 గ్లాసులు. 3 గ్లాసులు పోస్తాను. దీంతో 6 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఇంకా కావాలంటే ఒక 1/2 గ్లాస్ ఎక్కువే పోస్తానండి. ముందు బియ్యం కడిగి పెట్టేసుకుంటాము. ముందు ఉండండి, దబాలో చికెన్ కూడా వేసి చూపిస్తాను. చికెన్ రెడీ, 3 పీసులు వేసేసానండి. మేము బిర్యానీలో ఎట్ట వేసేసుకుంటామండి, అంతే. అలానే చేస్తాను. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. దాంట్లో ఇప్పుడు వెరైటీగా ఏమేమి వేస్తానో చూపిస్తాను. ముందు ఉప్పు వేసేస్తాను, 1 స్పూను. అంటే కొరవ బిర్యానీలో వేసుకుంటాం అన్నమాట. అన్నంలో రైస్లో వేసేస్తాం. ఆ తర్వాత చికెన్ కాబట్టి ఒత్తిడి ఉడుకుతుంది కాబట్టి నీసు వాసన రాకుండా ఒక్క చిటికెడే పసుపు ఎక్కువ వేయకూడదండి. మిరప్పొడి ఇది చిన్న స్పూన్ కాబట్టి ఇది అంతే. మేము అల్లం ఇలా మిక్సీకి వేసుకుంటాము. మిక్సీకి వేసి డబ్బాలో పెట్టుకుంటాము. రైస్కి, చికెన్కి అన్నిటికీ తగినంత దీంట్లోనే ముందుగా వేసేస్తానండి. మళ్ళీ మసాలాల్లో వేయనండి. 2 స్పూన్లు వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా ముక్కల్ని బాగా చేయబెట్టి బాగా పట్టించి మీకు చూపించేటప్పుడే కడిగి పెట్టుకున్నానండి. అప్పటికే కడిగి పెట్టేసేసాను. మళ్ళీ కడగకుండా తింటుంది అనుకోవాకండి, నాకు మహాగిలి. ఇలా పెట్టేసేసేసి ఇలా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో కాకుండా ఇంకొంచెం మంట ఎక్కించి పెట్టేస్తానండి. ఈ 3 కడిగి శుద్ధంగా ఉడికిస్తానండి. బియ్యం ఆల్రెడీ కడిగేసేసాను. బియ్యం కడిగేసాను కాబట్టి బియ్యంలో కొంచెం టేస్ట్ షుగర్, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నేను మటుకు టేస్ట్ షుగర్ అంటాను. అంతేనండి. అంత చిటికెడేసానండి, ఎక్కువ వేయకూడదండి. దీంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేకపోతే కరిగిపోద్ది. చలికాలం మంచుకాలం పెట్టేసాను. అది ఇప్పుడు పొయ్యిలు మంటేస్తున్నాను. ఇది మా కోసం అనుకున్న సామను వండేసాను. కూడా సిమ్లో పెట్టేశాను. వంటేసి సిమ్లో పెట్టున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఎర్రగడ్డలు 2 కోసానండి. 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరకాయలు నీళ్ళు కోసి పెట్టాను. కొత్తిమీర, పుదీనా, అంతే. ఇప్పుడు టమాటాలు ఉడికినట్టే బాండలు పెట్టేస్తాను. చికెన్ కింద కట్టేస్తాను. సిమ్లో ఒక్కసేపు సగం ఉడికితే చాలండి. ఇప్పుడు అన్నం కింద కూడా మంట వేస్తున్నాను. ఓకేనా? ఇంకా రెడీ, వెళ్దాం. వంట రెడీ కాడికి వెళ్ళిపోతాము.
సరే అయితే ముందు అవి ఉడికేసినాయి కాబట్టి అవి తీసి పక్కన పెట్టేస్తాము. ఓకే, ఆయిల్ వేస్తున్నానండి. ఏమన్నా మాట్లాడతా చేద్దాం అని నేను ఏమున్నాయి. ఏమన్నా మాట్లాడుకుందామా? ఓకే ఆంటీ, ఏమన్నా కబుర్లు చెప్పుకుంటాం. చెప్పండి ఆంటీ. మా ఇల్లు ఏంది ఇలా ఉందని మటుకు అనుకోవాకండి. నాకు కళ్ళు ఆపరేషన్ చేసి 3 months అయింది. 3 months నుంచి అంతకు ముందు నుంచే సరిగ్గా చూపాను. అగర్వాల్ ఆసుపత్రిలో ఈ వారం ఒక్కరిని రేపు వారం ఒక్కరిని లెక్కన చేసేసారు. 3 నెలలు అయింది. అందుకని ఇల్లు తుడిచేదానికి సర్దుకునేదానికి నాకు కొంచెం కళ్ళు దెబ్బతింటాయి. చేయడం లేదు. ఏది ఇల్లు ఉందని మటుకు అనుకోవాకండి. మా వద్ద ఒక కుక్క ఉందండి, ఈది కుక్కను తెచ్చి సాక్కున్నాం. మా ఆయనకి అదంటే ప్రాణం. అందుకని చెప్పేసి దాన్ని ఏమన్నో ఇంకోసారి పొదలు కూడా మునిగి వచ్చి పడుకుంటుంది దాన్ని ఇంట్లో నట్టు ఇట్లా ఏమీ అన్నం. ఎందుకంటే దాన్ని తిట్టి అరిసామనుకోండి దానికి తెలవదు కదండి. అందుకని మా ఆయనకి తెలిసినప్పుడు చూడు నేను లేనప్పుడు తిడుతుంది కొడుతుంది అనుకుంటాడు. అట్లాంటి పాప పని ఎప్పుడు చేయనండి. రామ్మాట వచ్చి పడుకో నా నాన్న కదా అంటానే కానీ ఏం అననండి. ఓకే ఆంటీ. ఇప్పుడు ముందు మొదలు పెడతాం, సరేనా? ఓకే ఆంటీ. ఇదిగో ముందు 3 నవటాకులు బియ్యం అయినా 2 ఏలక్కాయలు వేసుకోవాలి. మర్చిపోకుండా ఎవరైనా సరే ఈ మటుకు మర్చిపోవాకండి, సరేనా? ముందు ఏలక్కాయలు వేసుకొని ఆ తర్వాత చెక్క మొగ్గ వేసుకోవాలి. ఇదిగోండి, నేను మటుకు దీన్ని ఏ మసాలాలో వేయం, ఓన్లీ అల్లం తెల్లుల్లి అల్లము వేస్తాం అనమాట. నూరింది అవి ఆ బిర్యానీకి వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకులు ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఉంటానండి, వేస్ట్గా ఇందుకు పడేయడం అని చెప్పేసి. అదిగో అలా ఆకులు వేసాక ఇదిగో 5, 6 వేస్తున్నానండి. ఎందుకంటే అవి పగిలిన ఆకులు కిందకి వెళ్ళిపోతాయని ఆలోచన అనమాట. అది మొదల పడకుండా ఉండేదానికి. ఇప్పుడు చికెన్లో వేసేయి, అంతకు మించి నేను ఇంకేం వేయనండి. ఎవరైనా అనుకోండి, నా నిర్ణయం మటుకు మారదండి. నేను వేసేది అంతే, బిర్యానీ చేసేది. ఇప్పుడు కరేపాకు ఎక్కిస్తున్నాము. గ్యాస్ ఎక్కిచ్చేసాము. ఇదిగోండి కరేపాకు వేసేసాం. కరేపాకు వేసేసి ఇప్పుడు ఎర్రగడ్డ వేసి ఎర్రగడ్డ లేకాలి వేగేదాకా పొడవుకి టమాటాలు వేసేసాను కదా ఎక్కువ. సరే, ఇప్పుడు ఈ పొయ్యి ఆన్ చేస్తా, సరేనా? ఈ పొయ్యి ఆన్ చేసేస్తాను. ఎర్రగడ్డలు ఏం చేస్తాము, ఎర్రగడ్డలు వేస్తూ ఉన్నాయి. బాగా ఎర్రగడ్డ వేస్తాను. ఎవరైనా సరే బిర్యానీ చేసేటప్పుడు నేను చేసేది గమనించుకోండి. ఇంకేదైనా వేసుకుంటారు చాలామంది, రకరకాలు. మా ఇంట్లో కూడా ఉన్నాయి. అవి వేస్తే నాకేమో ఎగట వాసన వస్తుంది. అందుకని వీళ్ళు ఇప్పుడు ఏదన్నా చిన్న సంగతులు చెప్పుకుందామా టూకీగా? చెప్పండి ఆంటీ. ఒక చిన్న సంగతి చెప్తా. ఒకసారి ఇట్లా అడిగే చెప్పమన్నప్పుడు అడగవాకండి, 100 కొద్ది ఉన్నాయి. మా వాళ్ళంతా నా మీద తగ్గుకు వచ్చేస్తారు, సరేనా? ఎప్పుడన్నా నెలకోసారి చెప్తుంటాను ఇట్లాంటి చిత్రాలు. ఈరోజు మటుకు చిత్రం చెప్పేస్తున్నాను.
ఏందయ్యా అంటే చిత్రము, మేము చిన్నప్పుడు మా పక్కిళ్ళు కాక ఆ పక్కింట్లో నాకు ఒక 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయికి ఒక భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు తీసుకొని వచ్చి చేరున్నారు ఆయనకి. కమ్మోళ్ళండి. అయితే వాళ్ళ తోడి కోడలు ఊరి నుంచి వచ్చింది. ఆమెకి చాలా ఏళ్ళు లేదు, ఆమెకన్నా తగ్గ తోడి కోడలు అనమాట. మా పక్క ఇట్లా చేరినాకన్నా ఆ పేరు కూడా మర్చిపోయి రావడం, ఏ పేరు కూడా మర్చిపోయినా గుర్తులేదు. ఆమె తోడు కోడలు, పెద్ద తోడు కోడలు ఇంకా చాలా ఏళ్ళు దాకా లేరంట. తర్వాత ఇటీవల కానీ 8వ నెల 9వ నెల ఉంటుందో 6వ నెల ఉంటుందో కూడా తెలియదు నాకు. ఆ పిల్లోడిని తీసుకొచ్చారు నెల్లూరుకి. అది ఏదో వాళ్ళది మధ్యాహ్నం పక్క ఏదో పర్వట పల్లీలో వాళ్ళు. అయితే వాళ్ళు డాక్టర్లు తీసుకుని ఆసుపత్రులలో పెట్టుకొని వచ్చేసారు. ఇంకా బతకడబ్బా తీసుకెళ్ళిపోండి, లాభం లేదని చెప్పి పంపించేసేసారు. రేటు పొద్దుపోయింది, 7:30 అయిపోయింది. వాళ్ళు ఏడుస్తా ఏడుపులు పడిపోకుండా మీద ఆ బిడ్డకు బయట ప్రహరీ లోపల అంటే చుట్టూ గోడ కట్టేసి ఉంటారు కదా, ఆ గేట్ లోపలే ప్రహరీ లోపల బయట మంచం వేసి మంచం మీద పెట్టేశారు. వాళ్ళ అమ్మ మంచం కాడుకొని ఆడేసుకుంది. బిడ్డ ఎక్కడ తెచ్చిపోతాయట, ఊరికి తీసుకెళ్ళిపోతాము. కాదు కూడా మాట్లాడుకోవడానికి మగవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఇరుపురుగా అంతా వచ్చి చూసి ఆధారిస్తున్నారు. ఏం చేస్తారు, బిడ్డ కొత్త ప్రయాణంతో ఉంది. అందరూ పోయి చూసి వస్తున్నారు. నేను కూడా వస్తానమ్మా, మా అమ్మ పోతుంటే నేను కూడా వస్తానమ్మా. సరే బతికుండా బిడ్డ కదా, రాలిపోలేదు తీసుకుపో అన్నాడు మా నాన్న కూడా. మా అమ్మతో కూడా పోయి అసలు ఎక్కడికి పోలేదు, గడప దాటి ఆడికి పోలేదు. సరే పక్కిళ్ళు కావాలి పోయాము. అందరూ చూసిన వాళ్ళు బయట దూరంగా వెళ్ళిపోతున్నారు. మేము కూడా దగ్గరగా పోయి చూస్తుంటే నేను చూసి గబ్బుగా మళ్ళీ వాళ్ళు అక్కడ బిడ్డ వద్దన్నా కూడా బతకతాడు, ఎవరు చెప్పింది మీకు చచ్చిపోతాడు అది భలేవాళ్ళే మీరు, ఆ బిడ్డ చచ్చిపోవడం ఏమి కాదు, నేను చెప్పినట్టు చేయాలన్నా అనేసరికి మా అమ్మ నీకెందుకు గమ్ముకుండాయినా అని అంటానే ఉంది. నేనేమో ఆ మాట చెప్పేసాను. మా అమ్మాయి చెప్పని మరి వాళ్ళ అమ్మ కథ కడుపు కదా అడుగుతుంది. నేను చెప్పినట్టు చేయండి అన్న. ఒక ఇటీ రాయి చేసుకొచ్చుకోండి, దొరికితే కొత్తది ఏదైనా అది పాతదైనా సరే ఇటీ రాయి చేసుకొచ్చి దాన్ని బాగా పసుపు పూసి కుక్కో తీసుకొని మా ఇంటికి అడిగి రాయండి. అది గుడ్డ ఎత్తుకోరండి, పసుపు గుడ్డ వచ్చేటప్పుడు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. మా అమ్మని నువ్వు ఎందుకు చెప్పావు ఏం చేయబోతున్నా బిడ్డ కాసేపు చచ్చిపోతానంటాను, గమ్ముగా ఉండాలంటాను. గమ్ముకుంటూ మానన్న అమ్మాయి వాళ్ళు వచ్చారు, కుంకుమ పసుపు తీసుకొని వచ్చారు, ఇంటికి రాయి కడుక్కొని. ఆ అబ్బాయి దాన్ని పసుపు ఇచ్చా, కుంకాలు పెట్టి ఇచ్చా బొట్లు. ఈ ఇంటికి రాయి చేసా పోయి ఆ బిడ్డని చొక్కా ఇప్పేసి తడిగుడ్డ వేడేళ్లలో పిండి ఒళ్ళు తుడిసి తీసాపు ఇంటికి రాయి ముందు పెట్టి ఆ ఇంటికి రాయి దిగదొడిసి ఎర్ర నీళ్ళు చేసి పోసి దిష్టి తీసి ఎర్ర నీళ్ళు చేసి పోసి ఆ పని దిగదొడిచి కొట్టి ఆ పని 3వసారిగా కర్పూరం దిగదొడిసేసి తీసుకోరండి అనేది అట్టే చేసుకొని వచ్చారు. ఆ అమ్మాయిని ఏమంటే ఊరికే 4 మిరియాలు తెల్లగడ్డ ఒక గుడ్డలో కట్టి ఇది సీటాకు అనుకోండి సందాకు అనుకోండి మొత్తానికి కట్టండి అని చెప్పించా. కట్టేసేసాక ఇవ్వండి చికెన్ పీసులు ఉడకబెట్టాను కదా వేసేస్తున్నాం. బాగా నిమ్మారిపోయేదాకా ఉడకబెట్టాను అనమాట. బాగా నిమ్మంతా లాక్కోబోయేదాకా అలా ఉడకబెట్టేస్తే టేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ ఉడికితే టేస్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు అట్టే చేశారు. అట్టే చేయండి, నేను చెప్పినట్టే చేసే మొత్తానికి కట్టేసింది. ఇది కాలు మెట్టిలు తీసి పసుపు గుడ్డలో తడిపి దారంలాగా దారం గుడ్డ మెల్లి పెట్టి నీ ఎడంకాలు మెట్టులు 3 తీసి ఆ పిల్లోడికి కట్టేసేసి 3 గట్టు అన్నీ గట్టు మాకు కట్టేసేసి అంతే. గమ్ముకుంటే పాలు అయితే పాలించుకో, ఆ పిల్లోడికి నీ పాలు వేస్తున్నావో కన్నా పాలు వేస్తున్నావు పాలు తాగించుకో. బతకపోతే రేపు పొద్దున్న నన్ను వచ్చాడు అని చెప్పిన వాళ్ళు అట్టే చేసేసారు. నేను చెప్పింది నువ్వు తూచాదమ్మా వాకంటే అని చెప్పాను. మీ బిడ్డ బతకతాడు చచ్చిపోడు,
మీకు చెప్పిన డాక్టర్ కూడా పోయి పొద్దున్న ముఖం మీద కూడా వేసినట్టు అని చెప్పిన మరి దాని వేరే నేనే ఉమ్. ఆ అమ్మాయిని ఏమంటే ఇదిగోండి టమాటాలు నేను ఇలా వేసుకునేది అలవాటున్నా ఉడికిచ్చి వేసేస్తాను అన్నమాట. ఎవరైనా సరే కూరల్లో ఓపిక చేసుకొని ఇలా ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ టేస్ట్ అప్పుడే వస్తుంది. టమాటాలు అందరూ పచ్చి వేస్తారు కదా తిరగమాతలో పనిగా ఉడకబెట్టుకొని వేస్తే మంచిదే. ముందుగా కావాలంటే ఎరగడ్లు ఏగా కూడా ఒక దాంట్లో వాడుకోవచ్చు. కాకపోతే ఇక చికెన్ పట్టాలి కాబట్టి చికెన్ కోసం నేను ఇలా వేస్తాను. ఉడికిపోయి ఉంటాయి కదా అంతే. అది ఆ నీళ్ళు ఎగికేదాకా టమాటాల్లో ఉడబెట్టి నీళ్ళు పోయలేదండో. ఆ మాట ఇంకా చూసుకో, మా అమ్మ ఒక పక్క మా నాన్న ఒక పక్క. నువ్వు ఎందుకనైనా చూసి వచ్చిందని గమ్ముగా రాకుండా మన తలగదించావా? ఇప్పుడు ఆ బిడ్డకి ఏదన్నా అయిందనుకో గెట్లా చచ్చిపోతానంట. అయితే ఎగతాలైపోతావు నాన్న, ఎందుకు చెప్పావు పని మా నాన్న అంటాడు. మా అమ్మ ఏమంటే అది చెప్పిన మాట ఏందో నీ కూతురు కదా పోసి నీళ్ళ కొడగద్దా అనేది మా అమ్మ అంటాడు. పానీలేవే ఏమనవాక, ఇప్పుడు ఏమో చెప్పారు కదా చచ్చిపోద్దని చెప్పారు కదా. మా అమ్మ చదివిగా బాణాల పప్పల అందుకే వాళ్ళు చెప్పేశారు కదా వాళ్ళు ఎందుకంటారు అనేది. ఇప్పుడంతా వాళ్ళంతా చెప్పేసి వచ్చింది అట్టా ఇట్టా అనేది. నేను కాకపోతే చెప్పాను అనేది మా అమ్మ అరుచుకుంటానే ఉండేది. మా నాన్నని గమ్ముకుండవే అయిపోయింది అసలు నువ్వు తీసుకోవడమే తప్పు మన పిల్లని, నిన్నెవడు చేసావమ్మన్నాడు అని మా నాన్న. ఆఖరగట్టి అయిపోయి స్నానాలు అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి, అందరం పడుకొని నిద్రపోయినాం. తెల్లారి వేసాం. నాకేమో కుతూహలంగా కనుక్కోవాలని. ఆ మాట ఎక్కితే వీళ్ళు తిడతారేమో మా అమ్మ మన భయం. ఎట్టయితే 7:30 కల్లా ఆమె వచ్చేసింది బిడ్డలు ఎత్తుకొని. అమ్మా వసంతమ్మ అనంట. ఏమ్మా బిడ్డకి ఎట్ట ఉందని మా నాన్న ముందు పోయాడు. అన్నాక బాగుంది సార్, బాగా పాలు తగ్గింది, చెడు కాళ్ళు చెంది 2 గంటలు ఇస్తుందో మా బిడ్డ బతికింది మీ అమ్మాయి వల్ల బిడ్డకి ఇంకేమన్నా చేయమంటామంటే రాబోయే చెప్తూ రా అన్నాడు మా నాన్న. ఆ అమ్మాయిని వచ్చా ఏమొద్దు మామూలుగా మీకు ఏదైనా మందులు వాడు ఇచ్చుంటే ఏ వాడుకోవాలంటే వాడుకోండి. రోజు పొద్దున సాయంకాలం ఒక ఎమ్మెల్యే తీసి ఇప్పుడు రైతులు సంతకాడ ఎమ్మెల్యే తీసుకొసుకొని పొద్దున్నే ఏదైనా హిస్టరీ చేసుకుంటుంటండి. కాపాడు ఉప్పు ఏదో ఒకటి ఏం చేయలేదు. ఏమ్మా చెప్పింది కదా ఇంక మీ పెట్ట జాగ్రత్త, మీరమ్మా మళ్ళీ ఓడనిచ్చి జనాలు తీసుకోకూడదు మా ఇంటికి రావాలని చెప్పాడు. అది సాగింది. ఆ పిల్లోడు తర్వాత అంత పిల్లోడు ఇందాక వాళ్ళ పెద్ద బేడ చట కదా వాళ్ళ పిల్లమ్మ మా పక్కింట్లో ఉండేవాడు. తర్వాత ఒక సంవత్సరాలకి ఇల్లు ఖాళీ చేసినా వాళ్ళు మా మేనమ్మ వాళ్ళ వీధిలోను లేకపోతే ఇంకేమన్నా చేద్దాం కనబడుతుంటారు. బర్రెలు పెట్టుకున్నారు, బర్రెల పాసంగా ఖాళీ చేశారు. బర్రెలు పెట్టుకున్నారు, పాలు తీసుకొని తిరగతా ఉంటుంది. అమ్మా వసంతమ్మ నువ్వు ఎప్పుడు పిల్లోడు ఇంతోడే ఉన్నాడు అంతోడే ఉన్నాడు చెప్తానే ఉండేది. ఒకసారి పడి చూపించింది. బాగా 10 ఏళ్ళ పిల్లోడు. అప్పుడు నువ్వు అప్పుడు చీటా కట్టావే అది అక్కడ పనులు చాలా చేశా, వందల్లోనే చేసుండా. మా వాళ్ళకి చెప్తే మళ్ళీ మీరంతా పడుకు ఎత్తుక్కుండా రావాకండి. నాకు ఆ పవర్ ఉందా లేదో నాకు తెలియదు. నేను ఎప్పుడు మానేసా ఎవరికి చెప్పడం, అక్కడే మానేసా జనాలతో. ఓకే ఆంటీ. గొప్పే కదా.
ఆ పని చేసేవాడు గొప్పే కదా. అవునా? డాక్టర్లే చెప్పేశారు అసలు బతకదని. ఉమ్, అది పట్టుకు మా నాన్న అబ్బాయి మా అమ్మ పట్టుకు సేపుకి అదే బిడ్డ బతకపోతే ఉమ్. నవ్వులు పాలైపోవా, బతుకుతాడు చెప్తాడా బతుకుతాడు అంటే అన్నాడు. మేమేం మాడబెట్టలేదండి, వ్యాపారాలు చేస్తాను. పర్ఫెక్ట్గా ఉంది, సౌండ్ బాగా తేలేసింది. ఇంకొంచెం సేపు ఇంకొకసారి కరెక్ట్ ఉంది, లైటింగ్ తగ్గింది. అన్నం కింద మంటేసాం. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ మాదిరిగా బిర్యానీ చేసుకొని నాకు చెప్పండి. మా బిర్యానీలో బాగా సౌండ్ తేలింది, బాగా ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అల్లం అంతా కూడా ఇప్పుడు బాగా ఏగిపోయింది అనమాట. అల్లము ఉడికి ఏగితే ఆ టేస్టే వేరు. సరేనా? అలాగే ఈసారి రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కూడా అలాగే చేస్తాను. చూడండి, వెరైటీ ప్రతిదీ చేసి చూపిస్తాను. డోయ్ ఓకే ఆంటీ. అది మేము పందుల్ని తినము, గుడ్డు మాంసం తినమండి, పీతలు తింటాము. అవి కూడా చూపిస్తారు. అయినా ఈ కరెంట్ ఇప్పుడే పోయింది మన కోసం. ఇదిగోండి, ఇప్పుడు నేను పుదీనా వేసేసాను, కొత్తిమీర వేసేసాను. ఇట్లా పైన ఆపుకోవాలండి. ఒక్కసారి తీసి చూసుకుందాం మూత. ఒక్కసారి ఇంకొక రవ్వ సేపు ఉంటే సెట్ అయిపోతుంది. ఓకే, రెడీ, మనం రెడీ. అన్నీ వేసేసాం, కలర్ పెడుతున్నాము. ఇంకా ఇది ఉడకడమే. ఓకే, అన్నీ చేసాము, బాగుంది. ఉప్పు చూస్తాను. కొంచెం ఉప్పు తగ్గింది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇది పట్టద్ది, చూసారు కదా. ఇంకా అంతకు ఎక్కువ వేసామనుకోండి పప్పులో కాలేసినట్టే. పప్పులో అరవై ఉప్పులో వేసేది ఉంటుంది, ఉప్పులో కాలేసినట్టు అయిపోతుంది. పప్పులో కాలేసారు అనుకుని ఉప్పు వేసేసినట్టు అయిపోతుంది. ఓకే, ఇవాళ మాకు కరెంటు ఇప్పుడు 4వ తీయడం. ఓకేనా? ఓకే, ఒక్క పెట్టుకున్నా మూత. ఓకే ఓకే, వేడి వేడిగా గుమగుమలాడే బిర్యానీ రెడీ. తీసేసాం, మూత తీసేసాం. చూడండి, హ్యాపీగా ఉడికేసింది, అంతా రెడీ అయిపోయింది. ఇదే కలబెడుతున్నారు కాబట్టి అడుగుది బాగా చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. సరేనా? ఈ గుమగుమలాడే ఈ బిర్యానీ, చికెన్ బిర్యానీ
నేను చెప్పిన స్టైల్లో చేసుకున్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, హెల్దీగా ఉంటుంది. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, అందుకని ఒత్తి పలికని ఎవరుకోబాకండి. ఇప్పుడు ఈ గుమగుమలాడే బిర్యానీని మీకు చూపిస్తాను. చల్లారాక దీన్ని తిరిగి చూస్తాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను చెప్పే విచిత్రాలు మటుకు మళ్ళీ మళ్ళీ కావాలని అడగబాకండి, నేను కూడా చెప్తాను. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.